క్షమించండి, నేను నా గురించే ఉదహరిస్తూ పొగుడుకుంటున్నానని అపార్థం చేసుకుంటారేమో. అది కాదు ఇక్కడ ఉద్దేశం. 40-50 ఏళ్ల క్రితం నా గురుదేవుల పాదాల వద్ద ఉన్నాను. నా మాస్టర్తో సహా సుమారు 200 మంది సత్సంగులు ఉండేవారు. నేను పక్కనే కూర్చునేవాడిని. ఎలాగో అనుకోకుండా ఈ బ్రహ్మలయ స్థితి, అంటే బ్రహ్మలో లీనమవడం అనేది మొదలైంది. బహుశా అది వారి ఇచ్చ కావచ్చు. వెంటనే నేను మాస్టర్లో పూర్తిగా లయావస్థను పొందటం గుర్తించాను. దాని బలమేంటి, దాని తరహా ఏంటి, ఆయన ఎంతగా లీనమై ఉన్నారు అనేవి మొత్తం నా అవగాహనలోకి వచ్చేశాయి. వెంటనే ఆ స్థితిని పరిశీలించడం జరిగింది. 1-2 నిమిషాల తర్వాత మళ్ళీ అదే జరిగింది. మళ్ళీ అది ఎలా జరిగిందో గమనించడం జరిగింది. మళ్ళీ మూడోసారి కూడా జరిగింది. 3 సార్లు జరిగినందుకు ఈ విధంగా లయావస్థకు ఇంత బలం ఉంటుందని, ఇంత ఘనంగా ఉంటుందని గమనించగలిగాను. దీన్ని మొత్తంగా నాలోకి గ్రహించేసినట్లుగా అనుకుని మరలా ఆలోచిస్తూనే ఉన్నాను. ఇది సంపాదించవలసిన వస్తువు అనుకున్నాను. అయితే నేను అప్పటికే లయావస్థ కోసం అన్వేషిస్తూ ఉన్నాను. దానికి సంబంధించి ఏదో సాధన చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఆ అనుభూతి కలిగిన తర్వాత, నేను దానిని నేరుగా చూసిన తర్వాత, అది ఆయన ఇచ్చే తప్ప మరొకటి కాదు నిజంగా. అయితే నేను ఏం చేస్తుండేవాడిని? నిరంతర స్మరణ నాలో లయావస్థ సృష్టిస్తూ వచ్చింది. నేను కేవలం నేను బ్రహ్మలో లయమై ఉన్నాను అని అనుకోవడం కాదు. నేను బ్రహ్మలో లీనమై ఉన్నానని భావించుకుంటూ ధ్యానం చేయడం కాదు. అది సాధారణంగా అందరూ కృత్రిమంగా చేస్తూ ఉంటారు. దీన్ని నేను సత్యోదయంలో కూడా వ్రాయటం జరిగింది. అలా చేసే బదులుగా మనం ఆ స్థితిని ఎలా సృష్టించుకోవడం అని మనలను మనం ప్రశ్నించుకోవాలి. ఆ స్థితి మనకు కలగాలంటే మనలను మనం ఎలా సరిదిద్దుకోవాలి అని ఆలోచించాలి. మన ఆలోచన విధానాన్ని దానికి తగినట్టుగా సర్దుకోవాలి. నాకు తాత్విక ధోరణి అప్పటికే ఉండేది. నా ఆలోచన విధానం కూడా చాలా బాగా వృద్ధి చెందింది. నేను నా గురుదేవుల వద్దకు వెళ్ళక మునిపే నా ఆలోచన సామర్థ్యం చాలా బాగా వృద్ధి చెందింది. ఆయన వద్దకు వచ్చిన తర్వాత ఆయన దాన్ని మృదువుగా ఉండేలా చేశారు, కాస్త సంస్కరించారు. అందుకే నేను ఏమైనా ఆలోచించానంటే సాధారణంగా సరైన నిర్ధారణకే వచ్చేవాడిని. అప్పుడు నేను దానితో పనిచేయడం ప్రారంభించాను. ఈ విధంగా మనలను మనం సర్దుకోవచ్చు అని అర్థం చేసుకున్నాను. నా మాస్టర్లో నేను లయావస్థ అయి ఉన్నాను అనే ఆలోచన చేస్తూనే నన్ను నేను సర్దుకుంటూ ఉండేవాడిని. 3 సార్లు ఈ ప్రశ్నను వేసుకున్నాను, ఎలా సర్దుకోవడం అని. ఆలోచన బాగా సహకరించింది. అదే సమయంలో సర్దుకుంటూనే అప్పుడు నేనున్న కేంద్రంతో ఆవరించి ఉన్న స్థితి ఏమిటి అని ప్రశ్నించుకునేవాడిని. ఈ 3 చేస్తూ ఉండేవాడిని. నా సమయాన్నంతటినీ దీనికే వెచ్చించాను. చెబితే ఎవరూ నమ్మరు. అదీ కాక ప్రతీ నెల ఒక తేదీని పెట్టుకుని, ఆ తేదీన ప్రతీ నెల 1వ తేదీన నేను మరో కొత్త క్షేత్రంలో ఉండాలి అని నేను అనుకునేవాడిని. ఆ తేదీకి 3 రోజుల ముందే ఆ కొత్త క్షేత్రం ఏమై ఉంటుందో నాకు అర్థమైపోయేది. కాబట్టి ఇది 4వది. నాకు ఇంకా ఆ కొత్త స్థితి కలక మునిపే నాకు దాని గాలి ముందుగా వచ్చేసింది. ఉదాహరణకి ఇప్పుడు డెన్మార్క్ వెడుతున్నాననుకో. సముద్ర తీరానికి చేరుకున్నాం. ఇంకా అక్కడికి చేరుకోకముందే అక్కడున్న వాతావరణం నాకు తెలిసిపోయేది. ఒక రకమైన అవగాహన వచ్చేస్తూ ఉంటుంది. ఏదో ఒక దృశ్యం కనిపించడమో లేక మరేదో. అలాగే ఇది కూడా తెలిసిపోతూ ఉండేది. అలాగే ఫలానా క్షేత్రంలో ఒక నెల రోజులు ఉన్నానంటే ఇక్కడేం జరుగుతుంది అని ప్రశ్నించుకునేవాడిని. ఆ జ్ఞానం నాకుంది. నేను ఎన్నో మర్చిపోతూ ఉంటాననుకోండి, కానీ ఎంతో కొంత మిగిలి ఉంటుంది.
కాబట్టి ఇలా 3-4 పనులు చేస్తుండేవాడిని. నాకు చాలా చవకగా వచ్చింది. అందుకే అందరికీ చౌకగానే పంచుతున్నాను అని నేను అందరితోనే అంటుంటాను. కానీ నిజం చెప్పాలంటే నాకు చౌకగా రాలేదు. నేను చాలా కష్టపడ్డాను కూడా. మాస్టర్ చౌకగా ఇచ్చారు. అందుకే నేను కూడా చౌకగా ఇస్తున్నాను.